నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొండా సురేఖ గారు. మేడం, కాంగ్రెస్ పార్టీ శిక్షణ కార్యక్రమాలు ఎటువంటి చర్చ లోపల జరుగుతుంది మేడం? మెయిన్ ధరణి అండి. ధరణి అనేది ఎంత దారుణమైనటువంటి అదో ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. భూస్వాములు అనే వాళ్ళందరూ దేశాలు వదిలిపెట్టి పోయిన వాళ్ళు మళ్ళీ వాపస్ ఎందుకు వచ్చిండ్రు, ధరణిలో ఉన్న లొసుగులు ఏంటి, ఈరోజు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు, ఇవన్నిటి మీద కూడా చాలా కూలంకషంగా చర్చ జరుగుతూ ఉందండి. ఆ కమిటీ మెంబర్స్ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ వచ్చినప్పుడు వరంగల్ డిక్లరేషన్లో ధరణిని రద్దు చేస్తామన్నప్పుడు మన ఇందులో ఉన్నటువంటి ఈ లొసుగులను ఏ పద్ధతిలో మళ్ళీ మనం తిరిగి వాళ్ళకి ఇవ్వగలము అనే దాని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ధరణి రద్దు అనేది అంత ఈజీ అంశం కాదండి. అందులో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అది ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురావాలి. అటువంటి వాటి మీద బాగా డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తారా పూర్తి స్థాయిలో? 100% చెయ్యాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అంటే చేసి తీరుతుంది, ఇంక పెట్టనివి కూడా యాడ్ చేస్తుంది. కాబట్టి ధరణి రద్దు అన్నప్పుడు ఒకటేసారి పోర్టల్ రద్దు కాదండి. రద్దులో ఉన్న దాంట్లో పోర్టల్లో ఉన్నటువంటి సమస్యను ఒక్కొక్కటిగా విభజించి దాన్ని ఏ అంశం కింద చేర్చాలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క తీరు సమస్యలన్నింటినీ ఒక అంశం కింద చేరుస్తూ వాటికి మళ్ళీ ఎట్లా పరిష్కారం చూపాలి అనే ఒక దారి చూపెట్టి ఆ విధంగా పరిష్కరించబడదు. కొంచెం వెనకైనా ముందైనా కూడా 100% మాత్రం న్యాయం చేస్తాము. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎంట్రీ, బీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ చక్రం తిప్పే అవకాశం ఉందంటారా? అంత సీన్ లేదండి ఆయనకి, అంత లేదు. అంటే అధ్యక్షుడిని కూడా నియమించారు. అధ్యక్షుడిని నియమించవచ్చండి, ఏముంది, ఎక్కడికి పోయినా కూడా అధ్యక్షులు ఉంటారు. అధ్యక్షులు ఉండమంటే ఎందుకు ఉండరు? టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఆదరించాలి కదా. వాళ్ళని అమనాభూతులు తిట్టి ఈరోజు తెలంగాణ కోసం అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసి ఈరోజు అక్కడ వెళ్ళి నేను నాకు ఓటేయండి అని అసలు ఏ మొహం పెట్టుకొని ఈయన అడుగుతాడు. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని కూడా ఇప్పటికీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు కేసీఆర్. వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నామో మళ్ళీ వీంతో మాకెందుకు రామాయణం అని చెప్పి వాళ్ళు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చెయ్యరు. దేశంలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అందరికీ ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇక్కడ ఏమనండి, మొదలు అందరికీ అంటే ఇప్పుడు ఎవరికి అవసరం ఎస్సీ ఎస్టీలకు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమనండి సరిపోతుంది. నువ్వు దేశాన్ని తర్వాత వద్దరు. ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేయలేకపోతా ఉన్నావు, నువ్వు ఒక్కసారి చేస్తా అని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారే చేసింది. ధరణి పేరుతోటి రైతుల భూములు గుంజుకుంటున్నావు, ఇందిరమ్మ ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ గుంజుకుంటున్నావు, ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్ల పట్టాల ల్యాండ్స్ గుంజుకుంటా ఉన్నావు. అన్ని గుంజుకొని పోయి ఈరోజు ఎక్కడో ఏమో చేస్తా అని చెప్పడం అనేది దారుణం. నువ్వు తెలంగాణలో ఏం చేయలేనడివి ఇంకా వేరే రాష్ట్రంలో దేశంలో పోయి ఏం చేస్తావని నేను అడుగుతాను. అంటే కాళేశ్వరం ఏ రకంగా పూర్తి చేశామో పోలవరం కూడా అదే రకంగా పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. అసలు ఇప్పటి వరకు ఒక్క కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా వాటర్ బోర్డు కమిటీ మన తెలంగాణ నుంచి ఎవరిని కూడా కనీసం రిప్రజెంటేటివ్ని కూడా పంపించలేదు. ఎట్లా పరిష్కరిస్తాడు ఆయన? ఈరోజు జగన్మోహన్ రెడ్డితో భోజనం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డితోటి అలాయి బలాయి తీసుకుంటాడు. ఇంతవరకు వాళ్ళిద్దరు మధ్యలో పరిష్కారం కాలేదు నీటి సమస్య. ఇక ఈయన ఎక్కడి నుంచి పరిష్కరిస్తాడు, ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఇదంతా కూడా మాటలు చెప్పడానికి చాలా స్వీట్గా చెప్తాడండి కేసీఆర్. లాస్ట్కి వచ్చే వరకు మళ్ళీ చాలా స్వీట్గా నేను ఎప్పుడు చెప్పానని ఆయనే మీ రికార్డులోనే చెప్తాడు. మళ్ళీ బండి సంజయ్ అంటున్నారు తెలంగాణలో మిషన్ 90 అని చెప్పేసి 90 స్థానాలు అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి. నిజంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? సౌత్లో ప్రభావం తక్కువ ఉంటుందండి. తప్పకుండా బీజేపీ వాళ్ళు ప్లాన్ చేసినా కూడా అంత ఈజీగా గెటప్ అవుతుందని నేను అనుకోను. అంటే బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పేసి బండి సంజయ్ అంటారు. వాళ్ళ మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటారు. ఆయనేమో బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తా అంటాడు, ఈయనేమో అట్లా అంటాడు. అనుకోని జనము ముందు ఓటేయాలి కదా, ఓటేయాల్సింది జనము. ఎవరేమేమి మాట్లాడుతున్నారో వాళ్ళు పరిశీలిస్తూనే ఉన్నారు. ఎవరు నిరుపేదలకు న్యాయం చేసిండ్రు అనేది కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇవి కూడా జరగడం లేదు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ అనేది పేదల నేస్తం అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే తప్పకుండా అధికారం కట్టబెడతారని నేను అనుకుంటాను. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు మీ పార్టీ ఎలా చూస్తుందండి? హిందూ ముస్లిం ఇవన్నీ ఎవ్వరు కూడా డిబేట్ చేయాల్సిన అవసరం లేదండి. మనుషులంతా ఒక్కటే, మనదంతా కూడా ఒక్కటే రక్తం. అదే పద్ధతిలో ముందుకు పోవాలి. ముఖ్యంగా రాజకీయాలలో ఈ కులాల ద్వేషాలు, మతాల ద్వేషాలు అనేటివి
అస్సలు రాకూడదండి. రాజకీయం అంటేనే గెలిచే వరకు ఒక పార్టీలో ఉన్నాక గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలతో నా ప్రజలు అనుకోవాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు. నా పార్టీ ప్రజలే నా ప్రజలు అనే పద్ధతిలో ఒకరు పోతే, నా హిందువులే నా వాళ్ళనే పద్ధతిలో ఒకరు పోతే ఇది ఇంకెక్కడికి వెళ్తుంది, ఎక్కడికి దారి తీస్తుంది, ఇది ఎక్కడికి లేకపోతుంది. అందుకని అట్లాంటివి రాకూడదండి అస్సలు. రాజకీయాలలో అందరం కూడా ఒకటే మనుషులం అనే పద్ధతిలో ముందుకు పోతేనే మన తెలంగాణ కానీ మన దేశం కానీ సక్సెస్ కాగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులకు సీనియర్లు రాలేదని ఒక చర్చ నడుస్తుంది, ఏమంటారు మేడం? ఇప్పుడు రాకపోయినా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర వరకు 100% వస్తారండి. హైకమాండ్ తప్పకుండా పిలిచి వాళ్ళకి సమన్వయం కుదురుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. హాస్య జోడో కార్యక్రమం ఏ రకంగా సిద్ధమవుతుందండి? 100% అండి. మంచిగా మన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఎట్లయితే జరిగిందో దానికి పోటీగానే రేవంత్ రెడ్డి గారి హాత్ జోడో యాత్ర కూడా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మీరు హ్యాపీగా ఉన్నారా మేడం? చాలా హ్యాపీగా ఉన్నాను.